వేరు సాగు అంటే చాలామంది రైతన్నలకు తెలియని వాణిజ్య పంట. ఈ పంట సాగు విధానం తెలియక చాలామంది రైతన్నలు వెనుకడుగులో ఉన్నట్టు చిత్తూరు జిల్లాలో మనకు తెలుస్తున్నది. ఈ సాగు విధానం తెలిసిన రైతన్నలైతే క్రమం తప్పకుండా ఈ సాగు విధానాన్ని అవలంబిస్తున్నారు. కానీ ఇలాంటి వారు అరుదుగా కనబడుతున్నారు. కానీ ఈ సాగు విధానము, సులభమైన మార్కెటింగ్ విధానము, నష్టాలు చెవి చూడని విధానాన్ని పూర్తి స్థాయిలో విరివిగా రైతన్నలకు ఉపయోగపడే విధంగా అగ్రి రూట్స్ వారు రైతన్నలకు కృషి చేస్తూ సాగు విధానంపై మక్కువ చూపించే విధంగా ముందుకొస్తున్నారు. వీరి విధానము నచ్చి మెచ్చిన వారు అన్నమయ్య జిల్లా పొంగునూరు నియోజకవర్గం గుండుగల్లు అనే గ్రామంలో హంద్రినివా కాలువ సమీపాన వారాది ఫామ్ హౌస్లో చిన్నగా 1000 బ్యాగులలో సాగుకు ముందుకొచ్చారు. పంట దిగుబడి చూస్తే అద్భుతం. మరికొద్ది రోజుల్లోనే మార్కెటింగ్కు సిద్ధంగా ఉన్నది. నష్టాలకు తావు లేకుండా రైతన్నలకు అతి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభం వచ్చే పంట ఏదైనా ఉంది అంటే ఈ వట్టివేరని చెప్పవచ్చు. ఈ పంటను పూర్తి స్థాయిలో రైతన్నలకు వినియోగించుకోవాలని అగ్రి రూట్స్ వారు లోకల్ 18 ద్వారా కోరారు. ఇది పిచ్చాటూరు, తిరుపతి జిల్లా పిచ్చాటూరు. నా పేరు గోవిందు. నేను ఫస్ట్ మా ఆంధ్రాలో మనం పెట్టింది మేమే ఫస్ట్. నేను రుద్రారెడ్డి ఇద్దరు పెట్టాము. మాది శాంపుల్ చూసినారు, బాగానే ఉంది. ఫస్ట్ క్వాలిటీకి వచ్చింది. 5 నెలలైంది పంట వేసి. మాకు పర్వాలా, దీని మీద నమ్మకం బాగానే ఉంది. తమిళనాడు వాళ్ళు మోసం చేస్తారంటే మోసం అంతా లేదు, అగ్రిమెంట్ ఇచ్చిండారు. పర్వాలా చేయవచ్చు, రైతులకు నమ్మకం వస్తుంది. దీని మీద 10 రూపాయలు మనకి మిగిలిద్ది. ఎక్కువ కూడా అవసరం ల్యాండ్. దీనికి ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఉంటే చాలు. చిన్న రైతు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కంపెనీ వాళ్ళు నెల వాళ్ళే మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. నెల ట్రాన్స్పోర్టేషన్ మీరు డబ్బులు కడుతున్నారు? ఏం లేదు, వాళ్ళే కడుతున్నారు, అన్ని వాళ్ళే ఇస్తున్నారు. 95 రూపాయల్లోనే 90 రూపాయలు మనం కట్టేస్తే వాళ్ళే అన్ని ఇస్తారు. 10 నెలలు వాళ్ళే మంది ఇస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. నెలలు చూస్తున్నారు. మనకి ఓన్లీ ఏమైనా నీళ్లు పెట్టేది. దీన్ని లాస్ట్ గారెంటీ చేసి ఇచ్చేయాలి వాళ్ళకి. అది